ఇలా ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి సమాధానము, దీవెన, ఆశీర్వాదాలు కలుగును గాక. అంతా బాగున్నారా సహోదరి సహోదరుడా? ప్రతి రోజు మేము, మా కుటుంబం, మా సంఘ బిడ్డలు మేమందరం కలిసి మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీకున్న అవసరాల కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కొద్ది నిమిషాలు ఆయన నీతో మాట్లాడుతున్నారు. కొన్ని మాటలు శ్రద్ధగా మనం విందామా? దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. ఈ సమయంలో వీడియో చూస్తున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ వర్తమానం ద్వారా నీకు మేలులు కలుగును. ఈ వర్తమానం ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదాలు కలుగును. ఈ వర్తమానం ద్వారా నీ శరీరానికి స్వస్థత కలుగును. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మాట్లాడుచున్నటువంటి అంశం ఏంటంటే కన్నీళ్లు విడుచుట. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కానీ చాలామంది జీవితాల్లో కన్నీరు కార్చి ప్రార్థన చేయరు. కన్నీరు కార్చి ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఏ రకమైనటువంటి అద్భుతాలు చేశాడో సమయం లేదు గనుక ఒక ఇద్దరిని ముగ్గురిని పరిశుద్ధ గ్రంథంలో నేను చూపించాలని నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనంలో, ఇదంతా చదవడానికి సమయం లేదు కానీ ఇక్కడ ఒక హిజ్కియా అని ఒక రాజు కనబడుతున్నాడు. హిజ్కియా అని ఒక రాజు. ఆ రాజు మరణకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. దానికి మందులు లేవు, దానికి ఏ రకమైనటువంటి పరిష్కారం లేదు. ప్రియులారా, ఆయనకు వచ్చినటువంటి వ్యాధి ఏంటంటే మరణకరమైనటువంటి వ్యాధి. ఆ వ్యాధితో ఆయన బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతున్నటువంటి సమయంలో దేవుడు యెషయా అనే ఒక ప్రవక్తను ఈ మరణకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి హిజ్కియా దగ్గరికి దేవుడు పంపించాడు. ఆ యొక్క యెషయా ప్రవక్త అంటున్నాడు, ఓ హిజ్కియా, నీవు మరణం అవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని ప్రవక్త మాట చెప్పగానే ఈ యొక్క హిజ్కియా ఆయన మంచం మీద నుండి కిందకి దిగి మోకాళ్ళ మీద ఉండి మనసు పూర్తిగా విరిగి నలిగిన మనస్సుతో, ఇక్కడ 20వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే హిజ్కియా కన్నీళ్లు విడుచుచూ ప్రార్థించను. ఏ రకంగా ప్రార్థన చేశాడంటే ప్రియమైన సహోదరి సహోదరుడా, హిజ్కియా చేసినటువంటి ప్రార్థనలో పశ్చాత్తాపం కనబడుతుంది. హిజ్కియా చేసినటువంటి ప్రార్థనలో కన్నీరు కనబడుతుంది. ఆయన చేసినటువంటి ప్రార్థన విరిగి నలిగిన మనసుతో హిజ్కియా ప్రార్థన చేయగానే ఈ యొక్క 20వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఆ కన్నీరు చూశాడు. హిజ్కియా చేసినటువంటి ప్రార్థన, హిజ్కియా చేసినటువంటి కన్నీటి ప్రార్థన దేవుడు చూసి మరలా ఆయనకి 15 సంవత్సరాలు ఆయుష్ దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలతో నీవు ఉన్నావు, ఎన్నో అప్పులతో ఉన్నావు, ఆరోగ్యం బాగోలేకుండా ఉన్నావు, సమాధానం లేకుండా ఉన్నావు, ఎన్నో కలలు కంటూ ఉన్నావు. నేను ఎలా చేయాలి, అలాగుండాలి, నేను ఎలాగ బ్రతకాలని ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు నీ మనసులో ఉన్నాయి. కానీ నీ ప్రార్థనకు జవాబు రావట్లా. ఎందుకు రావట్లేదంటే నువ్వు చేసే ప్రార్థన కన్నీరు కార్చి ప్రార్థన చేయలేకపోతున్నావు కనుక దేవుని దగ్గర ఫలాలు, ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నావు. మరొక స్త్రీని బైబిల్లో మనం చూద్దామా? ఇదే పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు సువార్త, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు సువార్త 7వ అధ్యాయము, లూకాసు సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె ఏం చేస్తుంది తెలుసా? వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చిందంట. ప్రియులారా, మనము కూడా పాపులమే. దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా,
పాపం అంటే ఎర్రగా ఉంటుంది, పాపం అంటే నల్లగా ఉంటుంది, పాపం అంటే చంపటమేమో అనుకుంటాము. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. మానవుడు పాపములో పుట్టి, మానవుడు పాపములో బ్రతికి, పాపములో చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనందరం చేసినటువంటి పాపముల కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టారు. ఒకటి తక్కువ 40 కొడాలతో కొట్టబడ్డారు. ఆయన ముఖం మీద ఉమ్ములూసినప్పుడు, ఆయన చేతుల్లో మేకులు కొట్టినప్పుడు, ఆయన కాళ్ళలో మేకులు కొట్టినప్పుడు వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వల్లే ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రియులారా, కారణం ఏంటో తెలుసా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఏ రకంగా ఆయన ప్రేమిస్తున్నారంటే ఇర్మియా గ్రంథంలో రాయబడింది, శాశ్వతమైన ప్రేమతో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు గనుక సిలువలో ఆయన మాట్లాడినటువంటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమన్నారు యేసయ్య. యేసయ్య మనసు ఏంటంటే క్షమించే మనసు. యేసయ్య మనసు పశ్చాత్తాపపడే మనసు. ప్రియులారా, ఆయన ఈ రోజు వరకు కూడా నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన దోషాలు, నువ్వు చేసిన అతిక్రమాలు ఆయన క్షమిస్తున్నాడే గనుక ఈరోజు మనం సజీవులుగా మనం ఉండగలుగుతున్నాం. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక పాపాత్మురాలు స్త్రీ వచ్చింది. వచ్చి యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి కన్నీరుతో యేసయ్య పాదాలు కడుగుతుందంట. ఎంత గొప్ప అద్భుతం అండి! యేసయ్య పాదాలు కడిగినప్పుడు యేసయ్య అన్నారు, ఆమె కన్నీరు చూసి, అమ్మా ఇప్పుడే నీ పాపములన్నీ కూడా క్షమించబడును. కన్నీటి ప్రార్థన ద్వారా ఆమె పాపాలు కడుక్కుంది. కన్నీరు ప్రార్థన ద్వారా ఆమె పాపములన్నీ క్షమించబడ్డాయి. ప్రియులారా, ప్రియమైన